జొన్న రవ్వ ఉప్మా వస్తుందా. ఆయిల్ అయితే వేడైంది. కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, అవి చిట్టపట అనేటప్పుడే కొంచెం కరివేపాకు, అట్లాగే పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ ఇవైతే వేగనివ్వాలి, కొంచెం ఫ్రై కానివ్వాలి. పోపు అయితే ఎగిపోయింది. ఇప్పుడైతే మనం వాటర్ పోసుకుందాం. మనం ఏ గ్లాస్ తోటి అయితే రవ్వ తీసుకుందామో అదే గ్లాస్ తోటి నీళ్ళు అయితే పోసుకుందాం. ఏ గ్లాస్ తోటి నేను తీసుకున్నాను 2 గ్లాసులు అయితే పోసుకుందాం. 2. ఇప్పుడు ఇది మరగని ఎసరు అయితే పోసినాం కదా, ఉప్పు అయితే వేసుకుందాం 1 స్పూనుడు. ఇప్పుడు మరగనివ్వాలి. ఇలా ఎసరు మరిగేటప్పుడు సిమ్లో పెట్టి అయితే రవ్వ పోసుకోవాలి. ఇలా రవ్వ పోసుకున్న తర్వాత కలుపుకోవాలి, దగ్గర పడేదాకా కలపాలి.